లేసారు ఎర్రనాయుడును వీళ్ళు. అతనికి ఎంపీ అప్పటికి కదా, ఎంపీగా ఉన్నోడికి విఐపి రెస్పెక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. ఎంపీగా ఉన్నటువంటి వాడికి మామూలు చెప్పకూడే పెట్టాలి. అక్కడ ఆర్థిక తీవ్రవాది అనాలి ఇట్లాంటి వాళ్ళని. ఇట్లాంటి వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి పిటిషన్లు వేశారు. వేసి అతన్ని మామూలు ఖైదీల పక్కన కూర్చోబెట్టారు కావాలని. మరి అది రగలదా? మరి అందులో ప్రతీకారం అంటే ఫస్ట్ ఎవరు చేశారు ఇక్కడ నేను అనేది అది. ఫస్ట్ ఎవరు చేశారు? తనని మామూలుగా కాదు గదిలో పెట్టి కొట్టారు. కొట్టి 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 ఇక రాజకీయాలంటే భయపడి పారిపోవాలి అనేటువంటి స్టేజ్ క్రియేట్ చేశారు. కానీ అంత దాకా వెళ్తే భయపడి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉండటం ఇతనికి ఇష్టం లేదు. ఇతని యాస్పెక్ట్ అంటే ఇతనిలో ఉండేటువంటి ఆ పౌరుషాన్ని చంపాలనుకున్నారు. ఇతను మొండిగా ఉంటాడు అనుకోలేదు. ఇంకోటి అలాంటి దాంతో క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది కాబట్టి ఇక జనం ఇతన్ని తోసేస్తారనుకున్నారు. అయినా సరే వాళ్ళ దురదృష్టం కొద్దీ జైల్లో ఉండి పార్టీ పెట్టినటువంటి వాడికి 18 స్థానాల్లో 15 గెలిచాడు. తెలుగుదేశానికి డిపాజిట్లు పోయినాయి. అంటే అప్పుడు అర్థమైంది తాము చేసింది రాంగ్ స్టెప్ అని. రాష్ట్ర విభజన అన్నటువంటి జరిగింది జగన్ కోసం. ఎందుకని కాంగ్రెస్ కూడా జగన్ మీద సింపతి వచ్చేసిందని గ్రహించాక రాష్ట్రం విడదీస్తే కనీసం తెలంగాణలోనూ గెలవగలమని విడదీసి అది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడుకి చిట్ట చివరి నిమిషం. మరి జగన్ లో ప్రతీకారం ఎందుకు మళ్ళీ ఇంకా పడుకోవాల్సింది ఎందుకు మళ్ళీ రేగింది? మళ్ళీ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసలు పార్టీనే మూసేయించాలని ప్రయత్నించారు. ఈ మొత్తంలో చంద్రబాబు అనే క్యారెక్టర్ మీద జగన్ ఫస్ట్ పడ్డా, జగన్ అనే క్యారెక్టర్ మీద చంద్రబాబు ఫస్ట్ పడ్డా? ఇదంతా ఒక ఎత్తు. దీంతో పాటు ఈ 5 ఏళ్ల పరిపాలనలో కాస్త